వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షులు అలాగే అనుమానితులుగా ఉన్నవారు ఒకరి తరువాత ఒకరు మరణిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ మరణాల మీద పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. అసలు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎవరైతే కీలకమైనటువంటి సాక్షులు ఉన్నారో వారు ఒకరి తర్వాత ఒకరు మరణించడం యాదృచ్ఛికమా, లేదంటే ఈ అంశంలో ఈ మరణాల్లో ఏదైనా కుట్ర కోణం దాగి ఉందా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో అసలు కీలకమైనటువంటి సాక్షులు అనుమానితులు ఎవరెవరు ఎప్పుడు మరణించారు, ఎలా మరణించారు, ఎందుకు మరణించారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ అయితే చేసుకుందాం. ఏ సాక్షికత ఎలా ముగిసింది అనేది ఈ వార్త సారాంశం మనం విశ్లేషణ చేసుకుందాం. వివేక హత్య కేసులో కీలక సాక్షుల వరుస మరణాలు, వైకాపా పాలనా కాలంలోనే నలుగురు మృతి, ఈ ఏడాది ఇప్పటి వరకు మరో 2 మృతి, మరణాల వెనక వివేక హత్య కేసు నిందితుల కుట్రపై సందేహాలు అంటూ ఇప్పుడు ఈ వార్త రావడం జరిగింది. ఈ వార్త సారాంశాన్ని మనం విశ్లేషణ చేసుకుందాం. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షులు అనుమానితులు వరుసగా మరణిస్తూ ఉన్నారు. వైకాపా పాలనా కాలంలో అంటే 2019 నుంచి 2024 మధ్య నలుగురు మృతి చెందారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 2 చనిపోయారు. ఆ నలుగురివి సహజ మరణాలేనని, అనారోగ్య కారణాలతో చనిపోయారని పైకి చెబుతున్నప్పటికీ లోతుగా చూస్తే అనుమానాస్పదంగానే కనిపిస్తూ ఉంది. అందరూ ఒకే తరహాలో చనిపోవడం అనేక సందేహాలకు తావిస్తూ ఉంది. కేసు విచారణ కీలక దశకు చేరుకుంటున్నటువంటి వేళ ప్రధాన సాక్షులు అలాగే కేసుతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు మరణిస్తుండడం పైన అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగన్న తాజాగా అనుమానాస్పద స్థితిలో ఆయన మరణించడం జరిగింది. తన తండ్రికి అందించినటువంటి చికిత్స పైన అనుమానాలు ఉన్నాయంటూ రంగయ్య కుమారుడైనటువంటి కాంతారావు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఈ మరణాల వెనక వివేక హత్య కేసు నిందితుల ప్రమేయం, కుట్ర ఉందన్నటువంటి సందేహాలు అయితే వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ మరణాలన్నింటిపైన సమగ్ర దర్యాప్తుకు సిద్ధమవుతుంది అన్నట్లుగా ఈ వార్త సారాంశంగా మనం చూడొచ్చు. జగన్ వాహన డ్రైవర్ ఆయన ఒక ప్రధానమైనటువంటి సాక్షి, ప్రత్యక్ష సాక్షి. ఆయన చూసుకున్నట్లయితే నారాయణ యాదవ్, ఆయన వయసు 52 సంవత్సరాలు. ఆయన మరణం వచ్చేసి 2019 డిసెంబర్ 6వ తేదీన ఆయన మరణించడం జరిగింది. ఆ రోజు వాహనంలో జగన్ భారతి ఏం మాట్లాడారో తెలుస్తుందనే ఈయన మరణం సంభవించింది అన్నట్లుగా. అంటే ఈయన జగన్మోహన్ రెడ్డి డ్రైవర్ కాబట్టే జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి కారులో ఏం మాట్లాడుకున్నారనేది బయటికి తెలుస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతోనే ఈయన మరణం సంభవించినట్లుగా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఆ రోజు వాహనంలో జగన్ భారతి ఏం మాట్లాడారో తెలుస్తుందనేనా అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. వివేకానందరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి భారతీయులను హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో పులివెందులకు తీసుకొచ్చినటువంటి వాహన డ్రైవర్ నారాయణ యాదవ్ 2019 డిసెంబర్లో మృతి చెందారు. అనారోగ్య కారణాలతో చనిపోయారంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. రాష్ట్ర పోలీసుల ఆధ్వర్యంలోని సిట్ విచారణ వేగవంతమవుతున్నటువంటి తరుణంలో ఆయన మరణించడం సందేశాస్పదంగా ఉంది అంటూ ఈ ఆర్టికల్ సారాంశంగా అయితే మనం చెప్పుకోవచ్చు. హైదరాబాద్ నుంచి పులివెందుల ప్రయాణంలో జగన్మోహన్ రెడ్డి, భారతి, అవినాష్ రెడ్డి ఇతరుల మధ్య వివేక మరణానికి సంబంధించినటువంటి ఫోన్ సంభాషణలు జరిగాయని, అవన్నీ నారాయణ యాదవ్ విన్నారని ఫిర్యాదులున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన్ను కీలక సాక్షిగా విచారించాలి. విచారణకు పిలవక ముందే ఆయన చనిపోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది అన్నట్లుగా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. నారాయణ యాదవ్ మృతిపైన పోలీసులు అసలు కేసే నమోదు చేయలేదు. అతని అంత్యక్రియలకి జగన్ భారతి హాజరయ్యారు అంటూ ఈ వార్త. నెక్స్ట్, వాచ్మెన్ బి రంగన్న 65 సంవత్సరాల వయసు, వివేక హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి, మరణం 2025 మార్చి 5.
రంగన్న వాంగ్మూలంతోనే కేసులో కీలక మలుపు. వివేకా నివాసం వద్ద కాపలా ఉన్నటువంటి వాచ్మెన్ బి రంగన్న ఆయన హత్యలో పాల్గొన్న వారిని ప్రత్యక్షంగా అంటే వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారు అనేది ప్రత్యక్షంగా రంగన్న చూశారు. ఎర్ర గంగిరెడ్డి, షేక్ దస్తగిరి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి ఈ హత్య చేసినట్లుగా ఆయన సిబిఐకి మ్యాజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఆ తర్వాతే శివశంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితర ముఖ్యుల ప్రమేయం బయటపడింది. వివేక హత్య గురించి ఎవరికైనా చెబితే నరికి చంపేస్తామంటూ ఎర్రగంగిరెడ్డి అప్పట్లో తన్ను బెదిరించారని కూడా రంగన్న వాంగ్మూలంలో చెప్పారు. వివేక హత్య కేసులో అత్యంత కీలక సాక్షి అయినటువంటి రంగన్న 2 రోజుల కిందట అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయన అస్వస్థతకు గురయ్యారంటూ తొలుత పులివెందుల ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి కడప రిమ్స్కి తరలించగా చికిత్స పొందుతూ రంగన్న అక్కడ చనిపోయారు. మా నాన్నకు నిరుడు కాలికి గాయమైంది. పులివెందుల నుంచి కడప, తిరుపతి, హైదరాబాద్ వరకు తీసుకెళ్లి చికిత్స చేయించాం. తరువాత ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అప్పట్లో చికిత్స వివరాలు కోరినా పోలీసులు మాకివ్వలేదు. ఆ చికిత్సపై నాకు అనుమానాలున్నాయి అంటూ రంగన్న భార్య అలాగే కుమారుడు కాంతారావు కూడా ఆరోపణలు చేశారు. పోలీసులు కూడా ఇది అనుమానాస్పద మృతేనని తేల్చి దర్యాప్తు చేపడుతూ ఉన్నారు. నెక్స్ట్, కల్లూరి గంగాధర్ రెడ్డి వయస్సు 40 సంవత్సరాలు. ఈయన కూడా కీలక సాక్షి. ఈయన మరణం 2022 జూన్ 9వ తేదీన మరణం సంభవించింది. జగన్ క్యాంపు కార్యాలయంలో సిబిఐ తనిఖీ చేసిన కొద్ది రోజుల్లోనే ఈయన మరణం సంభవించింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షుల్లో ఒకరైనటువంటి కల్లూరు గంగాధర్ రెడ్డి 2022 జూన్లో మృతి చెందారు. ఆయన అనారోగ్యంతో మృతి చెందారంటూ అప్పట్లో ప్రచారం చేశారు. అయితే ఆ మరణం కూడా అనేక సందేహాలకు తావిస్తూ ఉంది. వివేక హత్య కేసు దర్యాప్తు కోసం సిబిఐ బృందాలు పులివెందుల్లోని జగన్ క్యాంపు కార్యాలయం, వివేకానందరెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి ఇల్లు, ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రి పరిసరాల్లో కూడా కొలతలు అలాగే గూగుల్ కోఆర్డినేట్స్ తీసుకున్నారు. అది జరిగిన వెంటనే ఈ కేసులో కీలక వాంగ్మూలం ఇచ్చినటువంటి గంగాధర్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలకంగా ఉన్నటువంటి సాక్షులు ఎవరైతే ఉన్నారో వారు ఒకరి తర్వాత ఒకరు మరణించడం, అది కూడా అనారోగ్య సమస్యలతో వారు మరణిస్తున్నట్లుగా ఆ వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలే అసలు అంటే పలు అనుమానాలకైతే తావిస్తూ ఉంది. ఇందాక మనం చెప్పినట్లుగా రంగన్న ఆయన అనారోగ్య సమస్యలతో మరణించారన్నట్లుగా కొన్ని వార్తలు వచ్చాయి. ఇప్పుడు గంగాధర్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మరణించినట్లుగా. నెక్స్ట్ నారాయణ యాదవ్ ఆయన అనారోగ్య సమస్యలతో ఆయన మరణించినట్లుగా. వీళ్ళు ముగ్గురు ఇప్పటివరకు చూసుకున్న ముగ్గురు కూడా అనారోగ్య సమస్యలతోనే మరణించినట్లుగా వార్త సారాంశంగా మనం చూడొచ్చు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డితో కలిసి వివేకాను హత్య చేయించాం. ఈ నేరాన్ని నీపై వేసుకుంటే వారు 10 కోట్లు ఇస్తారు, నీ జీవితాన్ని సెటిల్ చేస్తామంటూ ఈ కేసులో నిందితుడైనటువంటి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి తనకి ఆఫర్ ఇచ్చారంటూ దాన్ని తాను తిరస్కరించానని 2021 అక్టోబర్ 2న గంగాధర్ రెడ్డి సిబిఐకి వాంగ్మూలం అయితే ఇచ్చారు. ఆ తర్వాత మాట మార్చారు. శివశంకర్ రెడ్డికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలంటూ సిబిఐ తనను బలవంతం చేసిందని అప్పట్లో అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు కూడా చేశారు. శివశంకర్ రెడ్డి అలాగే ఇతర కుట్రదారుల ప్రభావానికి లోనయ్యే గంగాధర్ రెడ్డి మాట మార్చారనేటువంటి అనుమానం ఉందని శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణలో కోర్టుకు అప్పట్లో సిబిఐ నివేదించింది. కొన్నాళ్ల తర్వాత గంగాధర్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మరణించారు. సో గంగాధర్ రెడ్డి అనారోగ్య సమస్యలతో చనిపోయారు, నారాయణ యాదవ్ అనారోగ్య సమస్యలతో చనిపోయారు, మొన్న చనిపోయినటువంటి రంగన్న అనారోగ్య సమస్యలతో చనిపోయారు. సో ఇది చూస్తుంటే నిజంగా దీంట్లో కుట్రకోణం దాగి ఉందా అనేటువంటి అనుమానాలు అయితే వస్తున్నాయి. అలాగే కటికరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏజ్ 57 సంవత్సరాలు. ఈయన అనుమానితుడు. ఈయన మరణం వచ్చేసి 2019 సెప్టెంబర్ 3వ తేదీన. అంటే 2019వ సంవత్సరం చూసుకున్నట్లయితే
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో 2019 సెప్టెంబర్ 3వ తేదీన ఈ శ్రీనివాసరెడ్డి, అలాగే డిసెంబర్లో నారాయణ యాదవ్, అంటే ఒక సంవత్సరమే ఇద్దరు చనిపోవడం జరిగింది ఈ కేసుకి సంబంధించిన వాళ్ళు. రక్తపు ఆనవాళ్ళున్న ఆ దశగా దర్యాప్తు చేయకుండా కేసు మూతివేత. వైఎస్ఆర్ జిల్లా సింహాద్రిపురం మండలం కసనూరుకు చెందినటువంటి కటికరెడ్డి శ్రీనివాసరెడ్డి 2019 సెప్టెంబర్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. విషగుళికలు సేవించి ఆయన ఆత్మహత్య చేసుకున్నారంటూ విస్తృత ప్రచారం చేశారు. శ్రీనివాసరెడ్డి వివేక హత్య కేసులో అనుమానితుడు. ఈ హత్య కుట్ర సంబంధిత వివరాలు అతనికి, అతని బావ పరమేశ్వర్ రెడ్డికి ముందే తెలిసన్న అనుమానాలు అయితే ఉన్నాయి. పరమేశ్వర్ రెడ్డి నార్కో ఎనాలిసిస్ పరీక్షలకు హాజరై తిరిగి వచ్చిన కొద్ది రోజుల్లోనే శ్రీనివాసరెడ్డి మరణించారు. సిబిఐ విచారణ కంటే ముందు రాష్ట్ర పోలీసుల ఆధ్వర్యంలో సిట్ ఈ కేసులో కీలక వ్యక్తుల్ని విచారించిన సమయంలో శ్రీనివాసరెడ్డి చనిపోయారు. తన చావుకు సిట్లోని ఇన్స్పెక్టర్ కారణం అంటూ నాటి ముఖ్యమంత్రి జగన్, అలాగే కడప ఎంపీ అవినాష్ రెడ్డిలకు శ్రీనివాసరెడ్డి రాశారంటున్న 2 లేఖల్ని అప్పట్లో ఆయన కుటుంబ సభ్యుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివేక హత్య కేసులో అనుమానితులను సిట్ ఇన్స్పెక్టర్ లోతుగా విచారిస్తున్నటువంటి వేళ దాన్ని నిరోధించడానికే ఇలా చేశారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. శ్రీనివాసరెడ్డి రాసినట్లుగా చెబుతున్న లేఖల్లోని దస్తూరి కూడా ఆయనది కాదన్నటువంటి సందేహాలు అయితే ఉన్నాయి. వైకాపా హయాంలో తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. శ్రీనివాసరెడ్డి మృతదేహంలో కాలేయానికి కిడ్నీకి మధ్య భాగంలో రక్తం ఆనవాళ్ళు ఉన్నట్లు ఫోరెన్సిక్ నివేదికలు తేలింది. పోలీసులు ఆ రక్తపు ఆనవాళ్ళు ఏమిటో దర్యాప్తు చేయకుండానే కేసు మూసివేశారు. అలాగే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి, వయసు 36 సంవత్సరాలు, ఆయన జనవరి 10వ తేదీన 2025లో మరణించడం జరిగింది. వివేకాది హత్యేనని వాంగ్మూలం ఇచ్చిన కొన్నాళ్ళకే ఆయన చనిపోవడం ఇక్కడ మనం గమనించాలి. వివేకా హత్య కేసులో కీలక సాక్షుల్లో డాక్టర్ వై అభిషేక్ రెడ్డి ఒకరు. వివేకా చనిపోయినట్లు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని, ఘటనా స్థలానికి వెళ్ళి చూడగా మృతదేహం చుట్టూ రక్తపు మడుగు, ఆయన నుదుటిపై గాయాలున్నట్లుగా గుర్తించి ఇది హత్యేనని భావించానంటూ 2021 ఆగస్టులో అభిషేక్ రెడ్డి సిబిఐకి వాంగ్మూలం ఇచ్చారు. అవినాష్ రెడ్డి, మనోహర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, ఎంవి కృష్ణారెడ్డి, ఎర్ర గంగిరెడ్డి వివేక గుండెపోటుతో చనిపోయారంటూ చిత్రీకరించారని వాంగ్మూలంలో ఈయన ప్రస్తావించారు. స్వతహాగా వైద్యుడు, యువకుడైనటువంటి అభిషేక్ రెడ్డి ఈ వాంగ్మూలం వెలుగు చూసినటువంటి కొన్నాళ్ల తరువాత అనారోగ్యం బారిన పడ్డారు. ఈ ఏడాది జనవరిలో ఆయన మృతి చెందారు. దీని వెనక పలు అనుమానాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఈసీ గంగిరెడ్డి, 73 సంవత్సరాలు, వైఎస్ భారత్కి ఈయన స్వయాన తండ్రి. ఈయన 2020 అక్టోబర్ 3న మరణించడం జరిగింది. వివేక మృతదేహానికి కట్లు కట్టింది గంగిరెడ్డి ఆసుపత్రికి చెందినటువంటి సిబ్బంది అంటూ ఈ వార్త సారాంశంగా మనం చూడొచ్చు. వైఎస్ భారతిరెడ్డి తండ్రి, జగన్మోహన్ రెడ్డి మామ అయినటువంటి ఈసీ గంగిరెడ్డి 2020 అక్టోబర్లో అనారోగ్యంతో చనిపోయారు. వివేక హత్యకి సంబంధించినటువంటి కుట్ర గురించి ఆయనకి ముందే తెలిసినటువంటి ఫిర్యాదులు అయితే ఉన్నాయి. వివేక హత్యను కప్పిపుచ్చుకునేందుకు ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రి సిబ్బందే ఆయన మృతదేహానికి కట్లు కట్టి బ్యాండేజీలు చుట్టారు. వివేక హత్య తర్వాత నిందితులు గంగిరెడ్డి ఆసుపత్రికి వెళ్ళి చేతులు శుభ్రం చేసుకున్నారనేటువంటి ఫిర్యాదులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన మృతి కూడా పలు అనుమానాలకైతే తావిస్తూ ఉంది. సో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షులు, అలాగే అనుమానితులు ఎవరైతే ఉన్నారో వారు ఒకరి తర్వాత ఒకరు మరణించడం మాత్రం అది యాదృచ్ఛికం కాదు. ఆ మరణాల వెనక కుట్రకోణం దాగి ఉంది అనేటువంటి అనుమానాలు అయితే బలంగా వ్యక్తమవుతూ ఉన్నాయి. వీటి మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దర్యాప్తు చేసేందుకు కూడా సిద్ధమవుతుంది అనేటువంటి సమాచారం అయితే ఉంది. సో వైఎస్ భారతిరెడ్డి తండ్రి ఈసీ గంగిరెడ్డి గారు ఆయన మరణించడం జరిగింది అనుమానాస్పద స్థితిలో. అలాగే డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి ఆయన అనుమానాస్పద స్థితిలో అనారోగ్య సమస్యలతో మరణించడం జరిగింది. అలాగే ఈ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా ఉన్నటువంటి కటికరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆయన మరణించడం జరిగింది. నెక్స్ట్ కల్లూరి గంగాధర్ రెడ్డి కీలక సాక్షి. అంటే ఈ హత్య చేయించిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఇతనికి ఫోన్ చేసి మేము నీకు
డబ్బులు ఇస్తాం, నీ లైఫ్ని సెటిల్ చేస్తాం, మేము చేసినటువంటి నేరాన్ని నువ్వు చేసినట్లుగా అంగీకరించు అంటూ వారు చెప్పినట్లుగా ఈయన కీలక సాక్షిగా ఉన్నారు. నెక్స్ట్ రంగన్న, అసలు ఈయన ప్రత్యక్ష సాక్షి. వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరైతే హత్య చేశారో ఆ హత్య చేసిన వారిని ఈయన ప్రత్యక్షంగా చూశారు. ఈయన కూడా అనారోగ్య సమస్యలతో 3 రోజుల క్రితం మరణించడం జరిగింది. ఇలా ఒకరి తరువాత ఒకరు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుతో సంబంధం ఉన్నవారు, అంటే కీలక సాక్షులు అయితే అయినండి, అలాగే అనుమానితులు అయితే ఉండి, వారందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు మరణించడం అయితే మాత్రం ఇది పలు అనుమానాలకు దారితీస్తూ ఉంది. అది సహజ మరణాలు కావే, అనుమానాస్పదమైనటువంటి మరణాలు, వీటి వెనుక కుట్రకోణం దాగి ఉందంటూ కూడా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకుంటాం.